లిల్లీ, నువ్వు ఈ మధ్య సరిగ్గా ఏం తినడం లేదు. ఎవరి మీద అలిగావో అర్థం కావడం లేదు. హా, నేను సరిగ్గా తినకపోవడం కాదు, మీరే నాకు సరిగ్గా తిండి పెట్టడం లేదు. ఆ విష్ణు ఎప్పుడు తిండేడతాడో ఆడికే అర్థం కాదు. ఒక్కసారి పంజరం తెరిచి చూడే, ఎగిరిపోతుంది తుర్రమని. అమ్మగారు, అసలు మీరెందుకండి బయటకు వచ్చారు? ఆ లిల్లీకి కావాల్సినవన్నీ నేను ఎడతాను కదా. వామ్మో, ఈడా నన్ను చూసుకునేది. మొన్నలగే కేజీ బాదం పప్పు నాకు తినిపిస్తానని చెప్పి అందులో సగానికి సగం ఈడే తిన్నాడు. మొన్నటికి మొన్న నా కోసం ఫ్రూట్స్ కొన్నారా, ఆ ఫ్రూట్స్లో ఒక పెట్టి ఆడింటికి తీసుకెళ్ళిపోండు, ఇంకో పెట్టి ఆడే తినండు. ఈడ మిమ్మల్ని బాగా మోసం చేసేస్తాండో. లిల్లీకి తీసుకొచ్చిన ఫుడ్ మొత్తం ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇంకా దానికేం పెడతాడు? ఒసేయ్, నేనే ఇంటికి తీసుకెళ్ళమన్నాను లేవే. పాపం లిల్లీ ఎంత తింటుంది చెప్పు. మీరు వాటిని తిని కొంచెం బలంగా అవుతారని నేనే విష్ణుతో అలా చెప్పాను.